హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై ఛానల్ ఐస్ ఆఫ్ సిరి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఎన్నాళ్ళ నుండి ఏదో చూసిన రోజైతే వచ్చేసింది అనమాట. అదే తిరుపతి ప్లానింగ్. మేము ఆ శ్రీవారి దర్శనం కోసం మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఎప్పుడు దర్శనం టికెట్స్ ముందుగా బుక్ చేసుకున్న ప్రతిసారి మాకు ఏదో ఒక వేరే పని ఉండడం, మేము డ్రాప్ అయిపోవడం అయ్యేది. సో ఫైనల్గా ఎలా అయినా దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి మేము అప్పటికప్పుడు ఇంకా ఫ్రీ దర్శనానికైనా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాం. అప్పటికప్పుడు తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఈవినింగ్ 6:30, 7 అలా స్టార్ట్ అయ్యాం. లక్కీగా టికెట్స్ కూడా దొరికాయి. 7:30 అలా స్టార్ట్ అయిపోయాము ట్రైన్కి. సో మార్నింగ్ దిగేటప్పటికి 5:30 అలా దిగిపోయాము. ఈవెన్ మేము తిరుపతిలో రూమ్స్ కూడా బుక్ చేసుకోలేదన్నమాట. అక్కడికి వెళ్ళి విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అయిపోయి తిరుపతి నుండి తిరుమల బస్సులో స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్గా ఇది 7:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ రోజు సండే ఫుల్ రష్ అనమాట. జనం అంటే తిరుపతిలో ఎప్పుడూ ఉంటారు, ఇంకా ఆ రోజు బాగున్నారు అనిపించింది. సో మార్నింగ్ సన్ రైజెస్ పడుతూ ఆ వ్యూ అవన్నీ చూసుకుంటూ వెళ్తే ఆ ఘాట్ రోడ్లో అసలు చాలా చాలా బాగుంది ఆ టైంలో. సో మేము కొండపై ఎక్కేటప్పటికి 8:30, 9 అట్లా అయింది. మేము లైన్లో దర్శనం లైన్కి 9:15 అలా స్టార్ట్ అయిపోయాము. 9:15 కల్లా మేము దర్శన లైన్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఈ 9:15కి ఎంటర్ అయితే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి మాకు 14 hours పట్టింది. అంటే ఈ నైట్ 11:30 టైంలో మాకు దర్శనం జరిగిందనమాట. అది 11:30, 12 ఆ టైంలో జరిగింది. బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కరెక్ట్గా 12:30కి దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చి తీసిన వీడియో అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంకా రూమ్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే లోకల్ టెంపుల్స్ తిరుపతిలో చూద్దామని స్టార్ట్ అయిపోయాం. మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా చూసాము. అక్కడ ఫోన్స్ అలౌ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ వగలమాత టెంపుల్ అనమాట. ఇది చాలా బాగుంది వ్యూ. మనం కింద నుంచి పైకి ఎక్కాలి. చాలా బాగుంది పైనుంచి వ్యూ చూస్తే. ఇది రీకన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్. చాలా బాగుంది ఇది. దర్శనం కూడా బాగా జరిగింది. వగలమాత అంటే తెలుసు కదా, శ్రీనివాసుని తల్లి వగలమాత అమ్మవారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్లోగా దిగుతూ ఉంటే కిందికి పైన అప్పుడు రెయిన్స్ పడుతూ ఆ కొండ అదంతా భలే అనిపించింది వ్యూ చూసేటప్పుడు. సో నెక్స్ట్ మేము ఇస్కాన్కి వెళ్ళిపోయాము. ఇస్కాన్లో శ్రీకృష్ణుడివి అన్నీ ఇక్కడ చాలా బాగా పెట్టారు. నేను ఫస్ట్ టైం ఇస్కాన్ వెళ్ళడం, అంటే తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. శ్రీకృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. లోపల కూడా చాలా బాగుంది. కొంతసేపు కూర్చొని పీస్ఫుల్గా కొంత టైం స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాం. తర్వాత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. ఇంకా టెంపుల్స్ చూసాం, బట్ అవి షూట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్